Busra Mandal Educational Officer of Nellore Urban. Sir, I request you to share important things to our students. మీకందరికీ శుభాశీస్సులు. అందరికీ బెస్ట్ విషెస్ రిప్లై ఇవ్వండి. ఇప్పుడు సాయంత్రం అయింది, అందరూ బాగా అలసిపోయి ఉంటారు. అయినా తప్పదు, ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ రోజు. ఈరోజు నాకు ఈరోజు యొక్క ప్రాముఖ్యత ఈరోజు అర్థమైనంతగా ఇంతకుముందు ఎప్పుడు అర్థం కాదు. ఎందుకు చెప్తున్నానంటే, నేను మ్యాథ్స్ టీచర్ని. సైన్స్ మీద నాకు ఆసక్తి లేదు, కానీ ఈ నడుమే సైన్స్ మీద ఆసక్తి పెంచుకున్నాను. అంటే వయసుతో సంబంధం లేదు, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఏజ్ సంబంధం లేదు. ఎందుకు చెప్తున్నానంటే, ఒక 90+ బామ్మ కేరళలో 100 మార్కులకి 98 మార్కులు ఒక టాలెంట్ టెస్ట్లో తెచ్చుకొని బాగా అనిపించింది. చూడండి, 90+లో ఉండే ఒక అమ్మమ్మ నాయనమ్మ, చాలా ఓల్డ్. అంటే అక్కడ ఏంటి, చదువుకు వయసుకు సంబంధం లేదు. ఇప్పుడు నేనేం టీచర్ని కాదు, ఒక ఆఫీసర్ని. నేను కొత్త విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, అయినా నేర్చుకుంటున్నాను. నిన్న నాకు ఈ సైన్స్ దినోత్సవం మీద ఉండేటువంటి అవగాహనకు ఈరోజు నాకు ఉండే అవగాహనకి చాలా చేంజ్ వచ్చింది. ఎందుకు వచ్చింది? నిన్న చదివాను, నాకు తెలియని ఎన్నో విషయాలు సైన్స్ డే సంబంధించి నిన్న చదివాను కాబట్టి నాకు కొత్తగా అవగాహన ఏర్పడింది. నేను మొదట్లో ఏమనుకున్నామండి, న్యూటన్ గ్రావిటీ పవర్ కనుక్కున్నారు కదా, ఆపిల్ పైనుంచి పడతా. చూసేదానికి చాలా సిల్లీ థింగే కదా, మనం అక్కడ కూర్చొని ఉంటాం, పైనుంచి చెట్ల మీద నుంచి ఫ్రూట్స్ పడతాయి, అది కామన్ థింగే కదా. కానీ ఆయన ఆలోచించే స్టైల్ వలన దానికి ఎంత వాల్యూ వచ్చింది. అదేవిధంగా సివి రామన్ గారు ఈ రేస్ మీద ఈ రామన్ ఎఫెక్ట్ అనేది నాకు కనుక్కున్న తర్వాత, ఈ రామన్ ఎఫెక్ట్ ప్రపంచ అందరికీ ఉపయోగపడే స్థాయిలో ఈ ప్రయోగం సక్సెస్ఫుల్ అయింది. ఈరోజు అద్భుతాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఐఈడి అంటే తెలుసా మీకు? ఐఈడి, ఇంప్రూవ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్, బాగా అభివృద్ధి చెందినటువంటి ఎక్స్ప్లోజివ్ అంటే మారణాయుధాలు, కంటికి కనిపించినంత చిన్నవి మనకు తెలియకుండానే రద్దీ ప్రాంతాల్లో పెట్టేసి ఎక్కడో ఉండి రిమోట్ కంట్రోల్ ద్వారా లేపేస్తారు. ఒక్కసారి బ్లాస్ట్ అయిపోతాయి, కొన్ని వేల మంది చనిపోతారు. అటువంటి భయంకరమైనటువంటి ఇంప్రూవ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్ని ఈ క్రిమినల్స్ వాడుతున్నారు. ప్రపంచంలో ఉండే కొన్ని 100 కోట్ల మంది జనాభాని తుదముట్టించేదానికి క్రిమినల్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ రామన్ స్పెక్ట్రోస్కోప్ అని చెప్పేసి ఒకటి ఉంది. దానివల్ల లాభం ఏంటి తెలుసా? 2006లో లండన్లో 10 విమానాలు, ఒక్కొక్క విమానంలో 300 మంది ప్రయాణికులు ఉన్నారు. 3000 మందిని లేపేసేదానికి, చంపేసేదానికి ప్రణాళిక వేశారు క్రిమినల్స్. వేస్తే మన రామన్ గారు తయారు చేసినటువంటి రామన్ స్పెక్ట్రోస్కోపీ సహాయంతో వాళ్ళ యొక్క ప్లాన్ని ముందుగానే పసిగట్టి ఆ విమానాల్లో ఉండేటువంటి ఒక్క ప్రయాణికుడు చిన్న గీత కూడా పడకుండా శాస్త్రవేత్తలు కనుక్కున్నటువంటి ఆ టెక్నాలజీ వలన కాపాడగలిగారు.
చూసేదానికి ఆయన ప్రయోగం చాలా చిన్నది కావచ్చు, కానీ అది ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది జనాల ప్రాణాలు కాపాడేదానికి, ఈ శత్రువుల నుంచి, దుర్మార్గుల నుంచి, దుష్టుల నుంచి మనల్ని కాపాడేదానికి మన సివి రామన్ గారు తయారు చేసినటువంటి ఈ రామన్ ఎఫెక్ట్ ఉపయోగపడుతుంది. నేను మీ ప్రిన్సిపాల్ గారికి, సైన్స్ టీచర్స్ చెప్పాను, ఎవరైనా ఈ రామన్ ఎఫెక్ట్ గురించి అద్భుతంగా ఎవరైనా 6th to 10th పిల్లలు ఎవరైనా 2 minutes బాగా స్పష్టంగా బాగా మాట్లాడగలిగిన వాళ్ళు ఉంటే రికార్డ్ చేయండి. వాళ్ళకి నేను ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు వచ్చి నాకు నచ్చిన ఏదో గిఫ్ట్ తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తానని చెప్పాను. చూద్దాం ఈరోజు దేనికి ఇంత ఆయన పుట్టినరోజు కాదు, అవునా? శివరామనారాయణ పుట్టినరోజు ఈరోజు, జయంతి కాదు. ఏంది ఈరోజు ఆయనకి ప్రపంచంలో నోబెల్ ప్రైజ్ అంటే చాలా గొప్ప. ఆ ప్రైజ్ని ఇచ్చినటువంటి శుభరోజు కాబట్టి ఈరోజు ఆయన రామన్ ఎఫెక్ట్ వల్ల ఆయన నోబెల్ బహుమతి పొందినటువంటి అద్భుతమైన రోజు అన్నమాట. కాబట్టి ఈరోజు మనం మన దేశవ్యాప్తంగా మన సివి రామన్ లాంటి ఒక్కరైనా మన దేశంలో ఇన్స్పైర్ అయ్యి, లేదు మన అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు ఒక్కరైనా మరలా తయారవుతారేమో అని మన ఈ ప్రోగ్రాం జరుగుతున్నాం. ఇప్పుడు ఇంచుమించు ప్రతి 1999 నుంచి గత ఇంచుమించు 27 years నుంచి మన దేశంలో ఈ సైన్స్ దినోత్సవాన్ని చాలా గొప్పగా జరుపుకుంటున్నాం. సరే, ఈ సంవత్సరము ఒక థీమ్ ఇచ్చింది ప్రభుత్వం. ఏందయ్యా థీమ్ అంటే మహిళా శాస్త్రవేత్తల్ని ఎక్కువగా తయారు చేయాలనేది ఒక థీమ్. రెండోది ఏంటంటే వికసిత్ భారత్, అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం. ఏ దేశం అయితే సైంటిఫిక్గా ముందుంటుందో ఆ దేశం ప్రపంచాన్ని శాసిస్తుంది. ఇప్పుడు మన దేశం మొదటి 4-5 స్థానాలు ఉంది. మొదటి స్థానంలో రావాలంటే మనకు ఎవరు కావాలి? శివరామన్ లాంటి శాస్త్రవేత్త కావాలి, అబ్దుల్ కలాం లాంటి శాస్త్రవేత్తలు కావాలి. అంటే ఈ రోజు మనము అటువంటి శాస్త్రవేత్తల్లో మనం ఎవరైనా ఒకరైనా తయారయ్యేదానికి స్ఫూర్తి పొందాలి. అర్థమైందని నేను చెప్పింది. మనలో అందరికంటే అమరుల రాయుళ్ళు వీళ్ళు. ఈ శాస్త్రవేత్తలు దేవుణ్ణి నమ్మవచ్చు, నమ్మకపోవచ్చు. కొందరు నమ్ముతారు దేవుడు ఉన్నారని, శాస్త్రవేత్తలు కొందరు నమ్మకపోవచ్చు. కానీ వాళ్ళు తయారు చేసినటువంటి అద్భుతాలు వాళ్ళు చనిపోయి కొన్ని వందల సంవత్సరాలైనా ఈ రోజుకి మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఎవరైనా శాస్త్రవేత్తగా మారాడంటే అతను చిరంజీవి అంతే. ఆ పిల్లవాడు పెద్దవాడైన తర్వాత కొన్ని వందల వేల సంవత్సరాల వరకు మీరు ఏదైనా కొత్త విషయం కనుక్కున్నారంటే మిమ్మల్ని ఈ భూమిలో ప్రజలు ఉన్నంత కాలం మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు. కాబట్టి సైంటిస్ట్గా మారే కళ ఎవరికైనా ఉంటే కళలు కానండి. మన స్కూల్ నుంచి ఒక్కరైనా శాస్త్రవేత్త అయ్యేదానికి ప్రయత్నం చేయండి. విష్ యూ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. ఈరోజు మన జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. Thank you, sir. Thanks a lot for your valuable words. How many of you are going to become a future scientist? How many of you have to inspire? Most of the students will be telling that I want to become doctor, engineer. But becoming scientist is a great privilege to our nation also. Is it or not? While Abdul Kalam was studying grade 5, at the age of 10, he took a decision to become an aeronautical engineer. It is the words of Sivasubramaniam Iyer, who was his science teacher. At the age of 10, he took decision and he became the missile man of India. Is it or not? So all the best for each and everyone. Now we are going into the prize distribution.